అవమానం అనేది ఇతరుల ద్వారా కలిగేది. చాలా మంది మనల్ని అవమానిస్తారు. ఇందాక రవి చెప్పాడు, చెయ్యకూడదు కూడా ఇతను చేశాడు అని. ఆ చెయ్యని పనిని నిరూపించుట అది మనిషికి ఎంతో అవమానం. చాలా అవమానకరమైన విషయాలు. అవమానం అనేది తట్టుకోలేనిది, అవమానం అనేది భరించలేనిది. అవమానాన్ని తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటారు కదా. అవమానం అనేది మనిషిని ఎంతో కుంగదీత్తది. స్తోత్రం. అవమానం అంటే ఏమేమి చేస్తే అవమానం కలుగుతుంది చెప్పండి? ఏమేమి చేస్తే అవమానం కలుగుతుంది? అరే మా కులములో నాకు అవమానం తీసుకొచ్చావురా, చెయ్యరాని పని చేసి. ఒక కూతురుంటే చెయ్యరాని పని చేసి ఆ కులములో, ఆ గ్రామములో, ఆ బస్తీలో అవమానం తీసుకొచ్చింది. అవమానం అనేది ఇతరుల ద్వారా కలిగేది. స్తోత్రం. అవమానం అనేది ఇతరుల ద్వారా కలిగేది. ఇతరులు అవమానిస్తారు, కానీ అవమానం అనేది మనలోనే ఉంది. స్తోత్రం. అవమానం అనేది మన జీవితంలోనే ఉన్నది కదా. అవమానం అనేది మన జీవితంలో ఉన్నది. మనల్ని చెల్లకుండా చేసేది మన జీవితంలో ఉన్నది. మన ఘనతకు అడ్డుపడేది మన జీవితంలో ఉన్నది. మన గొప్పతనానికి అడ్డుపడేది మన జీవితంలో ఉన్నది. దాన్ని గుర్తెరిగి నడవాలి. స్తోత్రం. దాన్ని గుర్తెరిగి నడవాలి. మనలో నిజాయితీ ఉన్నా, మనలో నీతి ఉన్నా, మనలో పరిశుద్ధత ఉన్నా, మనలో పవిత్రత ఉన్నా, అవమానం అనేది మన జీవితంలో ఉన్నది. అది ఎట్లుంది తెలుసా? మొన్నటి దాకా వర్షాలు పడి వరదలు వచ్చి ఊళ్ళు కొట్టుకపోయినట్లుగా, కాళ్ళు కొట్టుకపోయినట్లుగా మన జీవితంలో ఉంది. స్తోత్రం. ఆమేన్. ఎక్కడో లేదు. చూడండి, ఇతరులు అవమానపరిచేది వేరు. దాన్ని తట్టుకోవచ్చు, దాన్ని భరించవచ్చు, దాన్ని ఆమెగదొక్కచ్చు, దాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగచ్చు. కానీ మన జీవితంలో ఉన్నది ఒకటి. చదవండి, సామెతలు 11:2. సామెతలు 11:2. అహంకారము వెంబడి అవమానం వచ్చును. అహంకారము వెంబడి అవమానం వచ్చును. అహంకారం అనేది బయటిది కాదు. స్తోత్రం. ఈ అహంకారం అనేది బయటి వస్తువునా? అహంకారం అనేది ఎక్కడున్నది? మనలో ఉన్నది. అహంకారమును అరికట్టాలి. స్తోత్రం. అహంకారం వెంబడి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అహంకారముగా మాట్లాడినమనుకో, అహంకారమైన పనులు చేసినమనుకో, అహంకారముగా ప్రవర్తించినమనుకో, దాని వెనక ఏమొస్తుంది? అది మన జీవితంలో ఉందా, బయట ఉందా? మన జీవితంలోనే ఉంది, మన శరీరములో ఉంది, మన ఆంభావములో ఉన్నది. అహంకారం ఎక్కడుంది?
ఒక్కొక్కడు మాట్లాడితే ఎట్లుంటాయి, చాలా కత్తిలాగా ఉంటాయి మాటలు. దేవునికి స్తోత్రం. నీ పరిశుద్ధమైన మాటలు, నీ పవిత్రమైన మాటలు కత్తిలాగా ఉండని పర్వాలేదు, కానీ నీ అడ్డగోలు మాటలు, నీ అహంకారపు మాటలు ఇతరులను నొప్పించేటట్లుగా ఉండకూడదు. తర్వాత నీకు అవమానం. అహంకారం వెంబడి వరద పోయిన తర్వాత రాళ్ళు తేలుతాయండి. స్తోత్రం. వరద పోయిన తర్వాత రాళ్ళు తేలుతాయి. అందులో నడవగలుగుతామా? రాళ్ళు తేలు స్థలంలో నడవగలుగుతామా? నడవలేము. కనుక జీవితం అలా అయిపోతుంది. అహంకారం వెంబడి అవమానం వస్తుంది. కనుక అహంకారమును గుర్తెరిగి జీవించాలి, అహంకారమును గుర్తెరిగి నడవాలి. ఆమేన్. స్తోత్రం. కొందరు ఎంత అహంకారమైన ప్రవచనలు, అహంకారమైన ప్రవచన నెరవేర్చబడదు. అహంకారముతో ప్రవచిస్తాడు. మొన్న ఒక్క ఆమె ప్రవచిస్తుంది, నీకు 17 కోట్లు రిలీజ్ అవును గాక. ఎన్ని కోట్లు? 17 కోట్లు. నేను తట్టుకోలేకపోయాను. వెంటనే వాయిస్ రికార్డు పెట్టాను. ఈమె ఈ గ్రూపులో మాట్లాడింది 17 కోట్లు రిలీజ్ కావాలని మాట్లాడుతుంది. ఫస్ట్ ఆమె నోరు మూపియండి. స్తోత్రం. కనుక నెరవేర్చబడని విషయాలు బోధించుట ద్వారా, ప్రకటించుట ద్వారా, ప్రవచించుట ద్వారా దేవుని సేవకే, సంఘానికే అవమానం. దేవుని బిడ్డలారా, ఏదన్నా పలికితే నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం. అహంకారముగా ప్రవచించకూడదు, అహంకారముగా మాట్లాడకూడదు. అహంకారము వెంట ఏమొస్తుంది? అవమానం, అవమానం, అవమానం. స్తోత్రం. అవమానం. వెనకేమనుకుంటారు? వాడ పనికి మళ్ళీ అనుకుంటారా? అనుకోరా? ఏమనుకోవాలి? వా, అతని వెంట పోతే ఛాయను దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మొన్న నాతో పని మీద రవి వచ్చాడు. ఖర్చు అంతా నేను పెట్టుకున్నాడు, నేను భరించేది. కానీ నా ఎంట వచ్చి నా పని కొరకొచ్చి నా ఖర్చు ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం. కానీ అలాంటి స్నేహితాన్ని వదులుకుంటామా? కానీ అవమానం తీసుకొచ్చే వాడికి టెంట్ వస్తే వీరు రాకుంటే బాగుండరా? స్తోత్రం. వీరు రాకుంటే బాగుండు. ఓడు ఉండేవాడు అప్పట్లో, నేను రక్షణ పొందిన కొత్తలో ఎక్కడికి వెళ్ళినా ఇద్దినిపి అద్ది ఇంపి అనేవాడు. కానీ జేబులో రుక్కలు ఉండేటివి కావు. స్తోత్రం. ఉన్న దాంట్లో నడవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న దాంట్లో బ్రతకాలా, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలా. అహంకారముగా ప్రవర్తించకూడదు. స్తోత్రం. అహంకారముగా మాట్లాడకూడదు, అహంకారంగా ప్రవర్తించకూడదు. అహంకారము వెంబడి అవమానం వస్తుంది. అహంకారము అంటకుంట బ్రతకాలంటే అది బయట ఉన్నది కాదు,
ఎక్కడుంది? మనలోనే ఉంది. దాన్ని చంపే అటువంటి కీలు ఎరగాలి మనము. దేవునికి స్తోత్రం. దాన్ని చంపే కీలు ఎరగాలి. ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు ఏమంటారు? నువ్వు చంపేస్తాడా? అంటే అది అహంకారంతో మాట్లాడిన మాట. స్తోత్రం. ఆ అహంకారమునే చంపి అహంకారమునే అనిసి మాట్లాడితే అవమానము రాదు. ఇప్పుడు వత్యచ్చ మనకు అవమానం గాని మన కొరకు ప్రాణం పెట్టిన యేసే కొరకు అవమానం చేయవద్దు కదా. ఆయన సంఘానికి అవమానం కలగద్దు కదా. మనం చేసే పనులను బట్టి ఆయన ఉన్నంతమైన నామానికి అవమానం కలగద్దు కదా. అన్యజనుల మధ్యలో మనల్ని బట్టి ఆయన నామం దూషించబడద్దు కదా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్త పడే సమయం ఆసన్నమైంది. ఏంటంటే అహంకారముగా ఏ పని చేయకూడదు, అహంకారముతో ఏ మాట మాట్లాడకూడదు, అహంకారముగా ఏ ప్రవచనము చెప్పకూడదు. అహంకారముగా చెప్పిన ఏ ప్రవచనం కూడా నెరవేర్చబడదు. స్తోత్రం. ఆమేన్. కొంచెం ఓపికగా ఉండి దేవుడు చెప్పిన విషయాలు నేర్చుకొని దేవుడు చెప్పిన విషయాలు ప్రకటిస్తే ఎంత బాగుంటది. దేవుడు నాకు చెప్పిన విషయాలే నేను చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అపర్దదీయండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ విషయములో తొందరపడి మాట్లాడుతున్నాము, ఏ విషయములో మన ఇంటి వారి మీద కానీ, భర్త భార్య మీద, భార్య భర్త మీద ఎలా అహంకారముగా ప్రవర్తిస్తున్నాము. స్తోత్రం. అహంకారము వెంబడి అవమానం. ఒకరినొకరు గనపరచుకోవాలా, అవమానపరచుకోవాలనా? మరి గనపరచుకోవాలంటే అహంకారమైనటువంటి ప్రవర్తన కూకటేళ్ల కాడికి మన జీవితములో నుండి పెరికివేయబడాలా. స్తోత్రం. మీ ఇంట్లో అగ్గిపెట్టుందా అని అడిగిన, అగ్గిపెట్టలేదు. చెప్తారా లేదా? మనం ఏం చెప్తాం? నాలో అహంకారం లేదండి అని చెప్పగలిగే వారంగా ఉన్నామా? అప్పుడప్పుడు వస్తుంది, కట్టలు దింపుకొని వస్తుంది. ఎట్లా వస్తుంది? ఎట్లా? మొన్నటి దాకా వర్షాలు పడి వరదలు కాళ్ళు కొట్టుకపోయినట్లుగా వస్తుంది. అహంకారమును అరికట్టే వారముగా ఉండాలి, అనిసే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ప్రవర్తించాలంటే, దుష్టులున్న చోట నా మూతికి చిక్కం పెట్టుకుంటుని, కోపం వచ్చినప్పుడు అహంకారమైనటువంటి మాటలను అరికట్టే ఆత్మీయ నడిపింపు గల వారమై ఉండాలి. స్తోత్రం. చాలా మంది అహంకారముగా బోధిస్తారు, చాలా మంది అహంకారంగా ప్రవర్తిస్తారు. ఒక్కటి నెరవేర్చబడదు. అవమానం. స్తోత్రం. అవమానం. రేపు వచ్చే ఈ నెలలో నువ్వు 1,00,000 రూపాయలు పొందుకోపోతున్నావు, ప్రవచించాను, నెరవేర్చవాలి. మా పాటలు 1,00,000 రూపాయలు వస్తాయి అన్నాడు, ఈ వచ్చే నెలలో 1 తారీఖు రాలేదు.
ఈయనదేం ప్రవచనమయ్యా? పాస్టర్ నువ్వు అన్నది నెరవేర్చా? ఎంత అవమానం కదా. స్తోత్రం. కనుక దేవుడు చెప్పింది ప్రవర్తించు, తప్పక జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది, దేవుని నామం కనపరచబడుతుంది. ఒక మాట చదవండి, దేవునికి మహిమ కలుగును గాక. అదే సామెతలు 14:34. సామెతలు 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం, నీతి గల జనులు ఘనతకెక్కుట కారణం అవుతుంది. పాపము ప్రజలకు అవమానం, పాపం అనేది ప్రజలకు అవమానం తీసుకొస్తుంది. స్తోత్రం. నీతి జనము ఘనతకెక్కుట కారణం అవుతుంది. ఘనత ఇంకా ఇంకా నీతిగా బ్రతికితే, నీతిగా ప్రవర్తిస్తే, నీతిగా జీవిస్తే ఘనత ఘనత. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఘనత? ఎక్కడ ఘనత? ఇక్కడ ఉండొచ్చు, లేకుండా పరలోకంలో ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉండొచ్చు, లేకుంటే పరలోకములో ఉండొచ్చు. నువ్వు నీతిని కోరుకో, నీతిగా బ్రతకటానికి తీర్మానం చేసుకో, నీతిగా ప్రవర్తించడానికి నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకో. దేవునికి స్తోత్రం. సొలొమోను ఏం అడిగాడు? ఒక్కటి అడిగిండు. ఏమడిగిండు? ఒకటి జ్ఞాన వివేచనం అడిగాడు. కనుక దేవుడు రెండు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కదా. మరి దేవుడు జ్ఞానమే ఇచ్చి ఐశ్వర్యం ఇవ్వకుంటే ఆయన అనేటోళ్ళెవరు? దేవునికి స్తోత్రం. అడిగింది ఇచ్చాడు కదా. ఇంకా ఐశ్వర్యం ఇవ్వకుంటే ఏమైతుంది? నువ్వు అడిగింది ఇచ్చాడు అని చెప్పచ్చు కదా. కానీ దేవుడు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. కానీ ఘనత దేవుడు ఈ లోకములో ఇయ్యచ్చు, ఇయ్యపోవచ్చు, ఇయ్యచ్చు, ఇయ్యపోవచ్చు. కానీ నీతిగానే బ్రతకాలి కదా. దేవునికి స్తోత్రం. నీతి ఘనతకెక్కుట కారణం. దేవునికి స్తోత్రం. యోసేపు నీతిగా బ్రతికాడు, ఘనతకెక్కుట కారణం. దావీదు నీతిగా బ్రతికాడు, ఘనతకెక్కుట కారణం. శ్రమ పడి కూడా ఏలియా, ఎలీషాలు నీతిగా బ్రతికారు, పరలోకపు ఘనతకెక్కుట కారణమయ్యారు. మనకు రెండు కావాలి. ఏంటి ఏంటి? అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఆయన ఇష్టం అండి. అవ్వనిస్తాడు, బువ్వనిస్తాడు. లేకుంటే అవ్విచ్చి బువ్వ పని చేస్తాడు, బువ్విచ్చి అవ్వ పని చేస్తాడు. ఆయన ఇష్టం అండి. ఆయన చేతిలో పాత్రులం. దేవునికి స్తోత్రం. అంత నష్టపోయినా నా విమోచకుడు సజీవుడు అనలేదా? మరి మనకేది? కొంచెం నష్టం వాటిల్లిందంటే అయిపోయా. దేవా నువ్వు ఎక్కడున్నావు? ఉన్నవా? అసలు ఉన్నవా? యోహాన్ అన్నట్లుగా అసలు ఉన్నవా? నీవేనా? మరొకరి కొరకు కనిపెట్టవలనా? నీవేనా అసలు? ఓ వెళ్ళి చెప్పండి రా బాబు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులైతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. వెళ్ళి చెప్పండి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నీతి ఘనతకి కూడా కారణం అవుతుంది. పాపము ప్రజలకు అవమానం తీసుకొస్తుంది. ఏంటి పాపం?
పాపము ఏంటి? స్తోత్రం. వినండి, ఇంత ఊర్మంగా కూడా మీకు భయం లేదు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమిస్తే అవమానం కలుగుతుంది. స్తోత్రం. ఆజ్ఞను అతిక్రమిస్తే అవమానమో కలుగుతుంది. వాక్యానుసారంగా బ్రతికితే అవమానం కలగదు. ఇతడు క్రైస్తవుడే కానీ వాక్యానుసారంగా జీవిస్తలేడు. అగో తాడి చెట్టు కింద తాటికలు తాగుతుందంటే అవమానం కదా. వీడు తింటలేడు కానీ ఫలానాలతో కూర్చున్నాడు అంటే అవమానం. వీడు చేత్తలేడు కానీ ఫలానాలతో తిరుగుతున్నాడంటే అవమానం. స్తోత్రం. నాకు 50 మంది స్నేహితులు ఉండేవారు. ఒక్క స్నేహితుడు లేడు నా యేసయ్య తప్ప. దేవునికి స్తోత్రం. నా యేసయ్య తప్ప ఒక్క స్నేహితుడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రవికి కూడా బాగా స్నేహితులు ఉంది. స్నేహితులు ఉన్నంతసేపు నష్టపోయాడు. జేబు ఖాళీ, ఎక్కడ చూసినా అప్పులు. ఇప్పుడు ఎవ్వరు లేనట్టున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవ్వరు లేరు. ఇప్పుడు స్వాతి ఒక్కతే స్నేహితురాలు, ఎవ్వరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎందుకు అప్పులప్పలాంటి తెలుసా? ఏ స్నేహితుడిని పోగొట్టుకునేవాడు కాదు. ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టేవాడు. ఇంకా అప్పులు కాకుంటే ఏమైతాయి? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనకు దేవుణ్ణి స్నేహితులుగా చేసుకుంటే దేవునికి స్తోత్రం. జేబు నిండా పైసలు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఒక వాసన వస్తుంది మొన్నటి నుండి రవి విషయంలో. దేవునికి స్తోత్రం. నేను అవమానపోవటానికి ప్రవచిస్తలేను. దేవునికి స్తోత్రం. అవమానపరచబడటానికి నేను ప్రవచిస్తలేను. ఇదే నీతి గల పోరాటంలో ముందుకు సాగు, నీకు ముందు గట్టి రానే వచ్చును. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నూతి లేని బాయిల పడ్డవాడు ఎంత ఆధారం పట్టుకుంటాడండి? ఎంత ఆధారం చాలు? చిన్న దరి చాలు. చిన్న దరికి రాయి చాలు, పట్టుకుంటే నీళ్ళ మీద తేలాడతాం. చిన్న ఆధారం చాలండి. దేవునికి స్తోత్రం. చిన్న ఆధారము దొరికిన వాడు చాలా రోజులు ఆ నూతిలో, ఆ నీళ్ళల్లో ఉండొచ్చు. ఎప్పటి వరకు? పైకి తీసేవాడు కనిపెట్టేంత వరకు ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీతిగానే బ్రతకాలి, నీతిగానే పోరాడాలి, నీతిగానే పని చేయాలి, నీతిగానే ముందుకు సాగాలి. నీతి జనము ఘనతకెక్కుట కారణం అవుతుంది. పాపము ప్రజలకు అవమానం కలుగజేస్తుంది. పాపం అంటే ఏమని చెప్పుకున్నాము? ఆజ్ఞ అతిక్రమం. వాక్యము కాకుండా, వాక్యాన్ని పక్కకు పెట్టి, వాక్య ఆధారము లేకుండా జీవిస్తే, నడిస్తే, ప్రవర్తిస్తే అది పాపం అవుతుంది. యేసు రక్తమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. ఇక రాయబడిన చక్కటి మాట మనకు కనబడుతుంది. పాపము ప్రజలకు అవమానము తీసుకొస్తుందట. అహంకారము వెంబడి అవమానం వస్తుందట. అహంకారం చంపేద్దామా? అది హఠాత్తుగా వస్తుంది కదా. స్తోత్రం. హఠాత్తుగా
కట్టలు తెంపుకొని వస్తుంది కదా. తెల్లారే వరకు చూడు ఏం చెప్తాను. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అహంకారముగా మాట్లాడటం అనేది దేవునికి చాలా అసహ్యం, చాలా అసహ్యం. ఆ మనిషి ఎలా అయిపోతాడంటే ఈ కుటుంబంలో అట్నే మాట్లాడుతూ ఏమైపోతాడంటే ఎవరి లెక్కలోకి రాకుండా అయిపోతాడు. ఎవడన్నా కొత్త సుట్టపోడు వచ్చిండు అనుకో, ఏంటి ఆయన అట్లా మాట్లాడుతుండు అని అంటే వీళ్ళందరూ అంటారు ఆయన అట్నే మాట్లాడతాడు. స్తోత్రం. ఇప్పుడు మీరు కుక్కను సాదిర్రు, అది బొమ్మం అంటుంది, కానీ మీరు నాకేం చెప్తారంటే అది ఏమన్నదయ్యా. అట్లా అయిపోతుంది జీవితం. స్తోత్రం. కానీ మాట్లాడితే ఇంటి వారికి అది లాభకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంటి వారికి ప్రయోజనకరంగా ఉండాలి. అది నీతి గల నడవడి ఆ వ్యక్తి ఘనతకెక్కకుండా కారణమవుతాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమేనా అతని మాట విన్నవారు, అతని బోధ విన్నవారు కూడా ఘనత కారణమవుతారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. పాపం మాత్రం అవమానం తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? కనుక మనం ఏం చేస్తున్నా వాక్యమును ఆధారం చేసుకొని బ్రతకాలి. వాక్యం మనకి ఏమై ఉన్నది? వాక్యం ఏమై ఉన్నది? మన త్రొవ్వకు ఇలా చెయ్యొచ్చునా చెయ్యొద్దా అని వాక్య పరిశోధనలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నేను చేసే పనికి, నేను మాట్లాడే మాటకు వాక్య ఆధారం ఉన్నదా? వాక్యాధారం లేకుంటే నువ్వు చేసే పని మానేసేయి. నువ్వు మానేయకుంటే, వాక్యాధారం లేకుంటే మానేయకుంటే, వాక్యాధారం లేని విషయాలు చేసుకుంటూ వెళితే, మాట్లాడుకుంటూ వెళితే అది అవమానం. ఆమేన్. మనకి ఎక్కువ ధైర్యం వచ్చేది ఎక్కడండి? ఎక్కువ ధైర్యం వచ్చేది ఎక్కడ? వాక్యాన్ని బట్టి మనకు ధైర్యం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక కదా. ఇప్పుడు అనరాధమ్మ శత్రువు ధర్మతున్నాడు, కుక్క ధర్మతుంది. అంతలోకి కృష్ణ వచ్చాడు. ఎంత ధైర్యం వచ్చింది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఇంట్లో నేనప్పుడు ఎవరన్నా నీ మీద ఎగబడ్డారు, నువ్వేమంటావు? మా ఆయన రైతు రాని. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరిని ఇట్లా తీసి పడేస్తాడు. చెప్పుకుంటామా లేదా? మరి వాళ్ళ గురించి అంత చెప్పుకుంటే వాళ్ళకంటే శక్తివంతమైనది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును ఆధారం చేసుకొని బ్రతికితే, దేవుని వాక్యమును ఆధారం చేసుకొని నడిస్తే, దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ప్రవర్తిస్తే మన గొప్ప ధైర్యం, మనకు అవమానం కలగదు. దేవునికి స్తోత్రం. వాక్యం అనేది మన కవచం, వాక్యం అనేది మన డాలు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మొదటిది ఏంటి చెప్పండి? అహంకారం వెంబడి అవమానం వస్తుంది. రెండోది పాపము ప్రజలకు అవమానం తీసుకొస్తుంది. అంటే వాక్యమును విడిచిపెట్టి ఏ పని చేయకూడదు. అసలు వాక్యానుసారంగా బ్రతుకుటానికి మనం పిలువబడ్డామండి. దేవునికి స్తోత్రం. కానూన్ లేకుండా కోర్టులో జడ్జి వాదిస్తాడా? దేన్ని ఆధారం చేసుకుంటాడు?
లాయర్ చదివినటువంటి విషయాలను ఆధారం చేసుకొని వాదిస్తాడు. మరి మనకున్నది కదా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సాతానుతో మనం ఏం వాదించాలి? వాక్యమును ఆధారం చేసుకొని వాదించాలి. వినండి, వాక్యమును ఆధారం చేసుకొని మాట్లాడిండా లేదా? యేసయ్య ఏమని మాట్లాడిండు? అరే సాతానా, మరో చోట ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆమేన్. వాక్యమును ఆధారం చేసుకుంటే నీకు అవమానం కలగదు. వాక్యమును పక్కకు పెట్టి మాట్లాడినవా, వాక్యము పక్కకు పెట్టి ప్రవర్తించినవా, అదే అవమానం. చాలా మంది వినండి, చాలా మంది నూనె అమ్ముకున్నారు, అవమానమా కాదా? చాలా మంది కర్చీపులు అమ్మారు, అవమానమా కాదా? చాలా మంది కూర్చొని ప్రార్థన చేసే చేపలు అమ్మారు, అవమానమా కాదా? ఈ వాక్య ఆధారమై ఉన్నాయా? లేవు గనక అవమానం వచ్చింది, అవమానపరచబడ్డారు. వాక్యములో ఎక్కడ కూడా నూనె యేసు రక్తం అని లేదు. ఉన్నదా? వాక్యములో నూనె యేసు రక్తం అని ఉందా? ఎక్కడ నన్ను బైబిల్లో చదివిరా చెప్పండి. ఎవడన్నా రోగి అంటే తలకు నూనె రాయాలి. ఎవరు నన్ను అభిషేకించాలంటే నూనె పోసి, నూనెనేనండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసు రక్తం ఎలా అవుతుందంటే ఆయన రక్తమును ఉచ్చరించినప్పుడు, దేవునికి స్తోత్రం, యేసు రక్తం మన మీద ప్రోక్షించబడుతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కదా. ఇప్పుడు నువ్వు మంగళ షాప్కి వెళ్ళి కూర్చున్నావు అనుకో, బట్ట కప్పుతాడు, బట్ట కప్పి నువ్వు చెప్తావా కొట్టమని? కొడతానే ఉంటాడు. అంటే నువ్వు సిద్ధపడి యేసు రక్తమును ఉచ్చరిస్తున్నప్పుడే నీ మీద ప్రోక్షించబడుతుంది. ఆమేన్. అంటే యేసు రక్తము, యేసయ్య దృష్టి అంత సిద్ధముగా ఉన్నది మనకు. దేవునికి స్తోత్రం. మనదే ఆలస్యం అండి. ఇదంతెందుకు చెప్తున్నానంటే, వాక్యానుసారంగా బ్రతికితే, వాక్యానుసారంగా ప్రవర్తిస్తే, వాక్యానుసారంగా చేస్తే, వాక్యానుసారంగా బోధిస్తే, వాక్యానుసారంగా బ్రతికితే ఎక్కడ కూడా మనకు అవమానము కలగదు. యోసేపు అవమానమును బట్టే జైలు వేయబడ్డా లేదా? స్తోత్రం. కానీ నీతి ప్రజకు అంతకే కూడా కారణమైందా? కాలేదా? అనుకోవటంలో అనుకోనండి, ఎన్నో కుక్కలు మొరుగుతాయి, దారిపోయిన కుక్కలు అనుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న మా మమ్మలు కూడా అంటాడు, జైలు లేపిస్తా అంటాడు. నేను లోపల నవ్వుకుంటున్నాను, నిన్ను జైలు వేసడానికి ఎన్నో ఆధారాలు నా దగ్గర ఉన్నాయిరా. అంటే నువ్వు ఫస్ట్ నాకంటే ముందుగా నేను చేయకముందే నీ నోట వలికినావు అంటే నీకు జైలే. నువ్వు విత్తిందే నువ్వు కోసుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు పలికింది వారి పట్ల పండుతుంది, ఇట్టిందే కోస్తారు. ఆమేన్. నీ ధైర్యం ఏంటి? నీ ధైర్యం ఏంటి చెప్పండి? మీ ధైర్యం ఏంటి? మీ ధైర్యం ఏంటి చెప్పండి? మీ ధైర్యం ఏంటి?
ఎస్, దేవుడే మా ధైర్యం. దేవునికి స్తోత్రం. ఇంకోటి, వాక్యమే మా ధైర్యం. ఆమేన్. దేవునికి స్తోత్రం. లేదు, మా కండ బలమే మా ధైర్యం, మా అండ బలమే మా ధైర్యం, మా బ్యాంకు బ్యాలెన్సే మా ధైర్యం కాదండి. మన దేవుడే మా ధైర్యం. దావీదుకి ఏ ధైర్యం? దేవుడే నా ధైర్యం. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదుల్చబడను. దేవుడే ఆయన ధైర్యం. దేవునికి స్తోత్రం. శత్రుకు మేషకు అబద్ధుగోలు దేవుడే వారి ధైర్యం. దానియేలుకు దేవుడే వారి ధైర్యం. ఆమేన్. దేవునికి స్తోత్రం. మొర్దెకైకి దేవుడే ధైర్యం. అబ్రహాముకు దేవుడే ధైర్యం. ఎలీషాకు దేవుడే ధైర్యం. ఏలీయాకు దేవుడే ధైర్యం. పౌలుకు దేవుడే ధైర్యం. మనకు దేవుడే ధైర్యం. వాక్యమే ధైర్యం. ఆమేన్. ఈ విధంగా జీవిస్తే, ఈ విధంగా బ్రతికితే మన బ్రతుకులో అవమానం అనేది మనకు రాదు. ఒకవేళ అవమానపరచబడిన నీతి జనము ఘనతకెక్కుట కారణమైతుంది. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. రాజు భార్యను గట్ల చేస్తాడావా, ఎంత నమ్మాడు కదా. ఈ రాజు జైలు వేసాడు కానీ సంపెత్తి అయిపోయాడు కదా, ఊరి శిక్షిస్తే అయిపోయాడు. పెట్టుకోక రాజుతోనే పెట్టుకున్నాడు. వాడిని ఉంచేది ఏంటి? ఎంతమంది అనుకోలే. తప్పించుకోవటానికి ఏమన్నా ఉందా? ఏముంది? చూయించటానికి టవల్, పైబట్ట, ఇదిగో అరే పెట్టురా ఇంటి ముంగట అందరూ వచ్చే వాళ్ళు చూస్తారు. ఇదిగో బట్ట అట్టండి. తప్పించుకోవటానికి ఏమన్నా ఉందా? కానీ నీతి జనము ఘనతకి కూడా కారణమైంది. దేవునికి స్తోత్రం. పాపము అవమానం తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరు సిగ్గుపడవలసి వచ్చింది? ఎవరు సిగ్గుపడవలసి వచ్చింది? రాజు భార్య, వాళ్ళతో ఏకమించిన వారందరూ కూడా ఆయన ఏలుతుండ సిగ్గుపడ. అయ్యో, స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నా సెల్ ఫోన్ కొట్టేశారండి ఎవరు. నేను చాలా ప్రయత్నిస్తే ఎవరిదో ఓ దగ్గర దొరికింది. ఆ రవిది కూడా కొట్టేసారట. ఇప్పుడు ఆ రింగు చేస్తే మోగుతుందట కదా. ఓసారి ఆమెనేమో ఇప్పుడు మళ్ళా తలెత్తుకుంటారా? ఎట్లుంటుంది చూడండి. కనుక వీళ్ళ పరిస్థితి అట్లా అయిపోయింది. యేసుకు ముందు యేసు రక్తమే. కనుక పాపం ప్రజలకు అవమానం తీసుకొస్తుంది, నీతి ఘనతకెక్కిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు రాయబడిన మాట, మరో మాట చదివితే అదే సామెతలు 29:15 చక్కగానండి. బెత్తము గద్దింపు జ్ఞానము కలుగజేస్తది. అదుపులేని బాలుడు స్తోత్రం. బాబు రాత బంద్ చేసి ఇక్కడ బోధినాల అదుపు తప్పుతున్నావు. అందుకనే వాక్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. నీ మీద నచ్చింది వాక్యం. అదుపు లేని బాలుడు
అదెందుకు? అదుపు అదుపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదుపులో ఉండాలి. జర మీసాలు వచ్చినాక చూడండి, మిమ్మల్ని నిలబెడతాడు. అమ్మ పైసలు వచ్చినాయా? ఏవి మరి ఇంక ఇయ్యలే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాపాడుతాడు, అట్లేం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికో ఒక్కరి మీద పెద్దరికం ఉంటే ఆ ఇల్లు పైకెత్తదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత పైకెత్తది అంటే అంత పైకెత్తది. ఇప్పుడు నలుగురు పని చేస్తుర్రు అనుకో, ఈ నలుగురు చేసిన పైసలు ఒక్కరి దగ్గరికి రావాలి. ఆ ఇల్లు చాలా పైకెత్తది. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు కొనగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక 31 సామెతలు 31లో ఒక ఆమె కనబడుతుంది. ఆమె ఇంటి మీద మొత్తం పెద్దరికం ఆమెది కదా. ఆమె పొలము చూసి దాన్ని కొనును అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి జనము గణతకెక్కుట కారణము అదుపు లేని బాలుడాట తల్లికి ఆ అవమానం తెచ్చును. ఆవలింపులో. అదుపు లేని బాలుడు ఎవరికి తీసుకొస్తాడు అవమానము? తల్లికి. అందుకనే అదుపులో ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదుపు లేదు. తిరిగాడు యాన్నో ఆన్నో ఈన్నో కాలేజ్ కాన్నో స్కూల్ కాన్నో ఎవరో కలిశారు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ, కథం అయిపోయి పడే కాలం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విల్సన్కి ఏంటి అంటే గొప్ప ధైర్యమే, నా కొడుకే కదా, ఎవరైతే కోడలైతే బాగుంటది. కానీ ఈమెకి ఎట్లా ఉంటది అంటే చేస్తుందో చెయ్యదో అని నేనే చేసి పెట్టాలనేమో. స్తోత్రం. అంటది నన్ను ప్రేమించి ఇంట్లోకి తెచ్చుకున్నాడు, అన్ని నేనే చెయ్యాలనా అంటే అవమానం ఎవరికి? కష్టం ఎవరికి? ఇప్పుడే తలనొప్పి వచ్చి 10 రోజులు అవుతుంది, తగ్గుతాను. అదుపు లేని బాలుడు వాక్యం తప్పు చెప్తుందండి. వాక్యం మారుతుందా? దేవుడు మారుతాడా? ఆయన మాట మారుతుందా? తల్లి ఎంత దుఃఖపడుతుంది, ఎంత కుళ్ళుతుంది, ఎంత ఎంత నలిగిపోతుంది, ఎంత వేదన పడుతుంది తెలుసా? దేవునికి స్తోత్రం. మీ సంతానంలో ఎవరు ఏంటి ఎవరు దారి తప్పినా, నా కుటుంబంలో ఎవరు దారి తప్పినా, ఎవరి కుటుంబంలో ఎవరు దారి తప్పినా అవమానం ఎవరికి? తల్లికే అవమానం. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే అదుపులో ఉంచాలి. దేవునికి స్తోత్రం. వారిని అదుపులో ఉంచాలి. టీవీ కాడ అదుపులో ఉంచాలి. సెల్ ఫోన్ కాడ అదుపులో ఉంచాలి. వాక్యం చదువుటలో అదుపులో ఉంచాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, అధ్యాయం చదివితే అన్నం పెట్టాలి. ముగ్గురు ఒక టైంకు అన్నం తినే టైంకు బైబిల్ చదువుకోండి, ఒక అధ్యాయం చదివి రావాలి. అధ్యాయం పూర్తయిందా? అయిపోయింది. తిను. నీది అయిందా? సగం అయింది. మొత్తం చదివిరా. వచ్చిన చదువులోనే ఒక అధ్యాయం చదవాలా. రోజుకు అధ్యాయం చదివితేనే అన్నం పెట్టు, లేకుంటే పెట్టద్దు.
నీ అదుపులో ఉంచే స్థితి అది చాలు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు బెత్తెం ఆడకు, నువ్వు కొట్టకు, నువ్వు శిక్షించకు, వాక్యం కాడ అదుపులో పెట్టు బస్. నీ పిల్లలు జపనీయ శాస్త్రి లాగా అవుతారు. ఆమేన్. ఆమె చేసింది అంతే. వాక్యం చదివితేనే అన్నం, లేకుంటే లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మీరు తినేది ఎప్పుడు టైం? 9 గంటలక. అది రాంగు, చాలా రాంగు. 7 గంటలకు తినాల. 7 గంటలకు తింటే ఆరోగ్యం. నిన్న తింటా అనుకున్నా, కిలోమీటర్ నడిచిపోయి పచ్చళ్ళు తీసుకొచ్చిన 2. అప్పుడు అనురాధమ్మ జ్ఞాపకం వచ్చింది, ఏం చేయాలి? మా భార్య పచ్చడి అంటుంది. అనురాధమ్మ ధర పచ్చడి పెట్టి తెచ్చుకుంటే బాగుండేది. ఈ పచ్చళ్ళు కొంటే 50 రూపాయల పచ్చడి తెచ్చిన ఒక్కటి బాగాలేదట. అది ఉప్పిసము, ఇంకోటి యత్నం ఉందట, అంత ముక్క ఉందట. ఆమె జ్వరం వచ్చిన వ్యక్తి. ఈమెనే ఇట్లా చెప్తుంది, నేనేం తినాలని. నేను ఆయనతో సపోర్ట్గా కోరుకున్నా. ఇక ఎట్లా పొట్టి కడుపుతో అంటే ఎట్లా? ఆడ చర్చిలోకి ఇంతంత తిన్నా, తినబుద్ధి కాలే, కొద్దిగానే తిన్నా. రాత్రి మళ్ళీ ఉపవాసం పండవలసి వచ్చింది. ఎట్లా 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 ఆయనతో ఒక బెడ్ ముక్క ఉంటే ఒక బెడ్ ముక్క తిని నీళ్ళు తాగి పండుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అదుపు అదుపు అదుపు. మనల్ని అదుపులో ఉంచుకోవాలి. మన మాట అదుపులో ఉండాలి. మన కోపము అదుపులో ఉండాలి. పిల్లలు అదుపులో ఉండాలి. అదుపు లేని కుమారుడు తల్లికి అవమానం తీసుకొస్తాడు. పిల్లను ఒక్క దగ్గర ఒక్కసారే పోండి, బైబిల్ చదువుకోండి. బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే ఎన్నిటి కారణమైతే తెలుసా? నీ స్కూల్లో, నీ కాలేజీలో అందరికంటే నీ పిల్లలు ముందుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికంటే ముందు. మా అబ్బాయి మనమడు క్లాస్కు సెకండ్ వచ్చాడు. ఆయన గిఫ్ట్ ఎంత తెలుసా? 10,000 వాళ్ళ డాడీ. ఫస్ట్ అత్త ఎంత తెలుసా? 20,000. వెంటనే పంపించాలి. అక్కడ ఎగ్జామ్స్ రాసొచ్చి ఫోన్ చేస్తాడు, డాడీ పైసలు రెడీ పెట్టుకో. నిజమండి. మొన్న సెకండ్ వచ్చాడు, 10,000 కొట్టేసిండు. అంతకుముందు ఫస్ట్ వచ్చాడు, 20,000. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాగానే బ్యాగు పక్క పెట్టి బైబిల్ అందుకుంటాడు. అంతే, బ్యాగు పక్క పెట్టి బైబిల్. రాత్రి ఆమె పండుకోటప్పుడు బైబిల్ చదవండి, క్యాలెండర్ మీద వాక్యము చదవండి, ప్రార్థన చేయండి, పండుకోదు మమ్మన్నారా. ఇప్పుడు సగానికంటే ఎక్కువగా ఇంగ్లీష్ బైబిల్ అయిపోయింది. ఎట్లా చదువుతుంది అంటే ఇంగ్లీష్ లో అంత చక్కగా చదువుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పరిశాన్ అవుతారు. మా మనమరాలు గిట్ట బైబిల్ చదవంగితే మీరు పరిశాన్ అవుతారు. నేనే పరిశాన్ అవుతా. ఇది కలనా ఏంటి అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అదుపు లేని బాలుడు తల్లికి అవమానం తీసుకొస్తాడు. అదుపులో పెట్టాలి. అదుపులో పెట్టని నేను దుఃఖపడుతున్నా, అదుపులో పెట్టని నేను వేదన పడుతున్నా, అదుపులో పెట్టని నేను చాలా బాధపడుతున్నా. ఇప్పుడు నా సెంపలేసుకుంటే ఏమక్కర? ఇప్పుడు గుంజి కడితే తిరిగిపోతుంది.
అప్పుడు లేతగా ఉన్నప్పుడు అంపితే మంచిగా వంగేటి చక్కగా పెరిగేటి. కనుక బిడ్డలారా, మీ కొరకు నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. వాక్యమును ఆధారం చేసుకొని బోధిస్తున్నాను. అదుపు లేని బాలుడు కానీ అదుపు లేని బాలిక కానీ తల్లికి కుటుంబానికి అవమానము, నీతి ప్రజలు ఘనతకెక్కుట కారణమవుతారు. నీతిగా ఉండు, కష్టపడు, నీతిగా ఉండు, బాధపడు, నీతిగా ఉండి శ్రమ అనుభవించు. ఒక రోజు నీకు ఘనత కారణమవుతుంది. నీకు డబుల్ బ్లెస్సింగ్, డబుల్. ఆమేన్. ఎంత? యోబుకు డబుల్. దేవునికి స్తోత్రం. యోబుకు డబుల్. మనకు చెప్పండి, మనకు త్రిబుల్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు డబుల్ అయితే మనకు త్రిబుల్. త్రిబుల్ అందామా లేకుంటే డబల్ కు డబల్ అందామా? డబల్ కు డబల్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక అవమానమును అరికట్టాల. అదుపులో ఉండాలి. మాట అదుపు. నువ్వు ఫోన్ అయితే పో అన్నట్లుగా కొందరు ఉంటారు. యేసు రక్తమే. ఫోన్ చూసుడు కూడా అదుపే. అందరికి ఫోన్ ఇచ్చి సాతాను గడు సంతోషిస్తుండు. నాకు ఫోన్ ఇచ్చి సాతాను గడు ఎడుతుండు. నా ఫోన్ ఎన్నిసార్లు చెడగొట్టిండో వాడు. అదే చెడిపోతుంది, అదే రిపేర్ అవుతుంది. దేవునికి స్తోత్రం. అదే చెడిపోతుంది, అదే రిపేర్ అవుతుందండి. ఇట్లా ఒక విషయం, మంచి విషయం డౌన్లోడ్ చేసుకున్నామంటే అసలు డౌన్లోడ్ అయ్యేదే కాదు. ఈ మధ్యలో రిపేర్ అయింది, ఏది డౌన్లోడ్ చేసినా డౌన్లోడ్ అవుతుంది. ఆమేన్. నా దేవుడు గొప్పవాడు. ఎవరన్నా క్రీస్తులో ఉంటే పాతది గతిస్తుంది, గతించింది పాతది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈనుడు మందమేనా, చేసుడేమన్నా? దేవునికి స్తోత్రం. చెప్పు. ఎంతసేపు ఉంటావు? ఇంకుంటే అర్ధగంట ఉంటావు, గంట. నీ దారి నువ్వు పోతే మా దారి మేము పోతాము. నీ పని నువ్వు చేసుకుంటే మా పని మేము చేసుకుంటాం. అది కాదు. నేను వాక్యాన్ని మీకు విడుదల చేశాను. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. పాటిస్తే మీరు ధన్యులు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చదువుకొని ముగిస్తాము. అపోస్తల కార్యం 5:41. అపోస్తల కార్యం 5:41. ఆ నామము కొరకు అవమానం పొందుటకు అబ్బా. దేవునికి స్తోత్రం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచారట. స్తోత్రం. దేవుని నమ్ముకుంటే ఇంత అవమానమా అనేటో లేరా? దేవుని నమ్ముకుంటే ఇంత ఖచ్చితమైన జీవితమా? దేవుని నమ్ముకుంటేనే చాలా 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 అవమానం. స్తోత్రం. కానీ దేవుణ్ణి అవమానించారండి. అవమానించలేదా? ఏమని అవమానించారు చెప్పండి? ఏమని అవమానించారు?
మొదటి అవమానము ఇతడు మనుషుడి దేవుడు అని చెప్పుకుంటుడు. రెండో అవమానము ఇతడు దయ్యములకు అధిపతి, అందుకే దయ్యాలు వెళ్ళగొడుతుంది. ఎంత అవమానం అండి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామం కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచుకున్నారట. దేవునికి స్తోత్రం. నా మీద ఎవరన్నా అబద్ధం చెప్తారనుకో, నాకు కట్టలు తెంపుకుంటాను అబద్ధం. స్తోత్రం. కట్టలు తెంపుకుంటుంది నవ్వు. నవ్వుతో పాటు ఏమొస్తుంది తెలుసా? గొప్ప ధైర్యం కూడా వస్తుంది. ఆమేన్. మన బ్రతుకు కాలములో మాటలు కాని ప్రవర్తనలు కాని ఒక్కరు మనల్ని పట్టుకోకూడదు, ఒక్కరికి చిక్కకూడదు. యేసయ్య చిక్కాడా? మనం కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలనా లేదా? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరం అండి? మనం ఎవరం చెప్పండి. నా మనసులో ఉన్న మాట చెప్తే నేను ఎంత సంతోషిస్తా తెలుసా? మనం ఎవరం? ఆయన నామము నిమిత్తము అవమానం పొందటానికి పాత్రులం. స్తోత్రం. పాత్రులము. ఆయన నామము నిమిత్తము అవమానం పొందటానికి పాత్రులం అని ఎంచుకున్నారట. వీళ్ళు పనికి వాళ్ళు రా అని అన్నారట. స్తోత్రం. వీళ్ళు పని పాటలు లేక తిరిగేవారా అని అన్నారట. మనల్ని అన్నారా? ఏమంటారు? ఏ హల్లెలూయా, స్తోత్రం, ఓ హల్లెలూయా. ఎక్కడ పోతున్నావు? చూడరా వెనకకే అనుకున్నా. చూడరా వాని బట్టలు చూడు, వాని బైబిల్ చూడు, వారి చెప్పులు చూడు, వాని బాల్ చూడు. ఈ మధ్యలో బాగైండ్రు, పోసులు ఎక్కువైనాయి. ఎక్కడ పోతాడో పొద్దుగాలనే లేస్తాడు, తెల్ల బట్టలు వేసుకొని నల్ల బైబిల్ పట్టుకొని పోతాడు. ఆయన నామం నిమిత్తం అవమానం పొందడానికి పాత్రులం. ఎంత ఆయన నామము నిమిత్తము ఎంత అవమానం మనం పొందుతుంటామో మన ఘనత అంత పెరుగుతుంటది. దేవునికి స్తోత్రం. మన మెప్పు అంత పెరుగుతుంటది. మనం అవమానపరచబడుతున్నాం యేసయ్య కొరకు. ఎప్పుడు అవమానపరచబడతాం? ఎప్పుడు అవమానపరచబడతాం? జర దయతో ఈ మాట చెప్తే ముగిస్తా. ఎప్పుడు అవమానపరచబడతాం? ఈ మాట చెప్పంగానే ముగిస్తా. ఎప్పుడు అవమానపరచబడతాం? ఎప్పుడు అవమానపరచబడతాం అంటే వారితో ఏకీభించనప్పుడు అవమానపరచబడతాం. వారు చేసిన క్రియలు చేయనప్పుడు అవమానపరచబడతాం. వారిలాగా ముగ్గేయకుంటే అవమానపరచబడతాం. వారిలాగా పేడ చల్లకుంటే అవమానపరచబడతాం. ఇంకా జర ముందుకు వెళ్ళమంటారా? వెళ్ళమంటారా? వారిలాగా పెట్టుకోకుండా అవమానపడతాం. వారిలాగా పూజుకోకుంటే అవమానపరచబడతాం. వారు వెళ్ళిన చోటికి మనం వెళ్ళకుంటే అవమానపరచబడతాం. వారు చెయ్యని ప్రతి పని చెయ్యకుంటే మనము అవమానపరచబడతాం. ఘనతకు కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోతు భార్య ఉప్పు స్తంభమైంది కానీ
నీ ఉప్పు రాసి పెరుగుతుంటుందాడా దేవునికి. ఆమేన్ ఆమేన్. నీ ఉప్పు రాసి పెరగాలండి. లేక అంటే నువ్వు లోకానికి ఎట్లు ఉప్పు అవుతావు? ఏం రవి, లోకానికి ఉప్పు అంటే ఎంత రాశి కావాలి. యేసయ్య చెప్పాడు, మీరే లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఎంత రాశి కావాలండి? బొంబాయికి పోయి చూస్తే నేను ఒక్కొక్క రాశి అప్పు గుట్టలు ఉంది ఉప్పు. మనం ఉప్పు పెరగాలి కానీ ఉప్పు స్తంభం కాకూడదు. ఉప్పు స్తంభం అయితే అంతే ఉంటది, కానీ ఉప్పు రాశి అయితే పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవమానానికి పాత్రులం, ఉప్పు ఊరటానికి పాత్రులం. దేవునికి స్తోత్రం. మనం ఉప్పు పాత్ర లోకానికి. మనల్ని చూసిన వాళ్ళు ఏమంటారు? చి ఉప్పు, వీళ్ళ మాటలే ఉప్పు, వీళ్ళ కిరియలే ఉప్పు, ఇందులో కలువరు. ఆమేన్. చి ఉప్పు, ఏది పూసుకోరు ఏది రాసుకోరు. ఉప్పు చి అన్నట్టుగానే ఉంటది, కానీ అందులో కలిస్తే ఎంత రుచి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనం కనబడకూడదు. ఉప్పు కనబడుతుందా? కానీ మనం ఎట్లుంటాం? నేనే కనబడాలి. ఇదేం ఉప్పు అండి? నేనే కనబడాలి. ఇప్పటికి కనబడుతుంది లోతు భార్య. స్తోత్రం. కానీ ఈ ఉప్పు కనబడుతుందా? కరిగిపోతుంది, కలిసిపోతుంది. ఆమేన్. మనం కరిగిపోవాలి, కలిసిపోవాలి, కానీ కనబడదు. కొందరు ఎట్లుంటారు? నన్ను చూడు, నా అందం చూడు. స్తోత్రం. కన్నా పెళ్ళైన కొత్తలో అందరూ మా భార్యను చూసేవాళ్ళు. అంత అందంగా ఉండేది. నాకు చాలా కోపం వచ్చేది. దేవునికి స్తోత్రం. చాలా కోపం వచ్చేది. మా ఓ బస్సులో మేము ప్రయాణం చేస్తున్నాము, ఒకడు తాగుతాడు మా భార్య పైన కూర్చున్నాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, అరే లేవురా లేవు. యేసు రక్తమే. ఎందుకు చెప్తున్నానంటే, మనం మన దేవుని కొరకు అవమానపరచబడటానికి పాత్రులం. ఆమేన్. మనం కొని తెచ్చుకొని అవమానాలు మనం మీదికి రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి విషయం ఏంటి చెప్పండి? అహంకారం వెంబడి అవమానం వస్తుంది. ఈ అహంకారం ఎక్కడుందని చెప్పాను? మనలోనే ఉంది. కనుక దాన్ని అనిసే అటువంటి కీలు మనం ఎరగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బండ్ల కొత్తగా వచ్చింది తెలుసా? ఏంటి? సైడ్ స్టాండ్. అది వేసినామంటే ఇంకా బండి నడవదు. నువ్వు తాళం పెట్టు, నువ్వు తింపు, నువ్వు సెల్పు కొట్టు బండి. అందుకని అవమానం అనేది, అహంకారం అనేది ఎప్పుడు స్టాండ్ వేసే ఉండాలి. కథం అంతే. తింపినా సెల్పు కొట్టినా అహంకారం అనే దానికి స్టాండ్ వేయాలి. కొత్తగా కనిపెట్టిర్రు. ఎంత ప్రయోజనం! ఎందరి ప్రాణాలు పోలేదు సైట్ స్టాండ్ని బట్టి. అది ఎట్లా గుద్దుకుంటుంది తెలుసా? గుద్దుకున్నది అంటే అంతే. కనుక అహంకారానికి ఏమి చెయ్యాలి? మనము సైట్ స్టాండ్ వేయాలి. రెండోది, పాపము ప్రజలకు అవమానం తీసుకొస్తుంది. ఇంకా
నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమైతుంది. పాపము అంటే ఏం చెప్పాను? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అందుకనే వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. మూడోది, అదుపు లేని బాలుడు తల్లికి అవమానం తీసుకొస్తాడు గనక పిల్లలకి ఏం నేర్పాలి? బైబిల్ చదువు అని నేర్పాలి. దేవునికి స్తోత్రాన్ని. నాలుగోది ఏం చెప్పాను? ఆ నామము కొరకు అవమానపరచబడటానికి మనం పాత్రులమని ఎంచి పని చేయాలి. ఇప్పుడు అవమానపరచబడ్డామనుకో, వా 40 రూపాయలు దొరికినాయి రా, దేవునికి స్తోత్ర. ఆ నామం కొరకు అవమానపరచబడ్డామనుకో, నీకేమన్నా బుద్ధి ఉందా? యేసు ప్రభు అని చెప్తావా? మాకు నోరు మూసుకో అంటే నువ్వేమనుకోవాలి? అప్ప నాకు 1000 రూపాయలు దొరికినాయి రా, దేవునికి స్తోత్రం. అకౌంట్లో పడిపోయినాయి అని సంతోషించాలన్నట. ఆమేన్. పైసలు ఉట్టిగత్తాయండి? ఉట్టిగత్తాయా? మరి దేవునికి అంత ఉట్టిగత్తదా? అవమానపరచబడితే వస్తుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు అవమానపరచబడ్డారు, వారు ఘనతకెక్కారు. మనం కూడా అవమానపరచబడాలి. మనం కూడా దేవుని మెప్పులు వాక్యానుసారమా కాదా? దేవునికి స్తోత్రం. ఎందరు కోరుకుంటారు? నిజమా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. అవమానపరచబడ్డ రోజు ఎంత? 1000 రూపాయలు. రోజుకు 4 సార్లు అవమానపరచబడితే ఆ నామం కొరకు 4000. 10 సార్లు అవమానపరచబడితే ఆ నామం కొరకు 10,000. ఏం పైసలండి! దేవునికి స్తోత్రం. ఆడికి పోయి చూస్తే ఇది నీదే బహుమానం అంటే, రాదా? నీదే మరి. స్తోత్రం. ఎట్లుంటది? 5 సంవత్సరాలు గల్లు వేసి తీసి పగలర వచ్చినప్పుడు ఎట్లుంటది? అబ్బా, ఇన్ని వేసి నా పైసలు అనిపిస్తుందా లేదా? అట్లుంటది మన స్థితి పరలోకంలో దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం. అందుకని మోకరిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రభా, నీకు స్తోత్రం. తండ్రి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయం మీరు మాకిచ్చిన గొప్ప లాభాన్ని బట్టి నీకు స్తోత్రం.